ముందు నుంచి చెప్తొస్తున్నా, బంగారం అంతర్జాతీయ మాఫియాగా తయారయ్యి వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని అవసరం ఉన్నా లేకపోయినా సరే బంగారం ధరలు పెంచేస్తున్నారు. దాన్ని ₹1,00,000 దాకా తీసుకెళ్ళి ఆ తర్వాత తగ్గితే 1,000-2,000 రూపాయలు తగ్గించి ఆ విధంగా ఒక బల్క్లో పెట్టాలని చూస్తున్నారు. తద్వారా వీళ్ళందరూ కోటీశ్వరులు అవ్వడం తప్పించి ఏమీ లేదు. అసలు ఏ యుద్ధాలు లేనప్పుడు ధరలు తగ్గాలి, కానీ యుద్ధాల టైంలో పెరిగిన బంగారం కంటే 3 రెట్లు ఎట్లా పెరుగుతూ ఉంది, ఇది ఆలోచించుకోవాల్సింది అన్నది ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు బంగారం ధరలు దిగొస్తున్నాయి. తాజాగా ఆల్ టైమ్ రికార్డు స్థాయి నుంచి క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9% స్వచ్ఛత బంగారం 10 గ్రాముల రేటు సోమవారం ₹1,550 తగ్గింది. ఏకంగా 91,450 రూపాయలకు పరిమితమైంది. 99.5% ప్యూర్ లోహం కూడా అదే స్థాయిలో తగ్గి 91,000 రూపాయల దగ్గర నమోదైంది. కిలో వెండి ఏకంగా 3,000 రూపాయలు తగ్గింది, 92,500 రూపాయలకి చేరుకుంది. వెండి తగ్గడం వరుసగా ఇది 5వ రోజు. అంతర్జాతీయ మార్కెట్ వీటి ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. ఔన్స్ 31.10 గ్రాములు, గోల్డ్ $3,027, సిల్వర్ $30కి చేరుకున్నాయి.